Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So last videos అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చేశాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ అందులో చాలా డిఎమ్స్ అండ్ కామెంట్స్ వచ్చింది ఏంటంటే బేబీ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ తీసుకున్నారు ఇన్ డీటెయిల్గా చూపించండి, లింక్స్ కూడా ప్రొవైడ్ చేయండి అన్నారు. బేబీ థింగ్స్ అన్ని నేను ఎక్కడ తీసుకున్నాను అండ్ ఏమి ఎక్కువగా యూస్ఫుల్ అవుతున్నాయి, ఏది యూస్ చెయ్యట్లేదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎవ్రీడే బేబీకి ఏమేమి యూస్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి. న్యూ మామ్స్ కానీ మామ్ టూబీస్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ బేబీ ప్రోడక్ట్స్ కానీ జస్ట్ క్లాత్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో అయితే నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్ గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ నుంచి ఫ్యూ షాప్స్ నుంచి నేను కొన్ని తీసుకున్నాను. నాకు వీలైనంత వరకు, నాకు గుర్తున్నంత వరకు లింక్స్ దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. సో లింక్స్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి చెక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్. నాకు నచ్చిన ప్రోడక్ట్స్ నేను ఏవి యూస్ చేస్తున్నాను, ఏది యూస్ఫుల్ అవ్వట్లేదు, నేను కొన్నా బట్ కొన్ని యూస్ఫుల్ అవ్వనివి కూడా ఉన్నాయి, అవి కూడా మీకు యూజ్ అవుతాయి కదా. ఇన్ ఫర్దర్గా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే సరే ఇది యూస్ఫుల్ అవ్వట్లేదు, కొనుక్కొని వేస్ట్ అని చెప్తా క్లియర్గా. ఇది తీసుకున్నాం అనమాట. మేము 9th monthలో ఉన్నప్పుడు నేను ఐకియాకి వెళ్ళా, మంచిగా అలా వాకింగ్ చేయడానికి కూడా ఫుల్ టైం ఉంటుందని చెప్పేసి ఐకియాకి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. నేను ఐకియాకి వెళ్ళిన వ్లాగ్ కూడా పెట్టాను అనుకుంటా, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అక్కడ ఇలాంటి స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఐకియా వ్లాగ్లో. సో ఇది ఐకియాలో తీసుకున్నాం మేము వితౌట్ గ్లాస్, దీనిపైన గ్లాస్ చేపించాము. వితౌట్ గ్లాస్ అయితే 16,000 ఉంది. సో విత్ గ్లాస్ అయితే 18,000 అలా పడింది అనమాట. సో ఇదైతే బాగుంది స్టోరేజ్కి, న్యూ బోర్న్స్కి మెయిన్గా. సో ఓన్లీ నా బేబీ థింగ్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. మెయిన్గా మన కబోర్డ్స్లో అయితే మనం పెట్టలేము కదా, మొత్తం మన బట్టలే ఫుల్ ఉంటాయి. సో వాళ్ళ బట్టలు కూడా తీసుకొచ్చి అందులో పెట్టలేము, ఎందుకంటే టైనీ బట్టలు ఉంటాయి, చాలా చిన్న థింగ్స్ అన్నీ ఉంటాయి కదా వాడివి. సో మన బట్టలలో పెడితే ఇంక అంతే, అవి దొరకని కూడా దొరకవు. సో ఓన్లీ వాడి కోసం అని తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది, ఇది యూస్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వాడికంటూ సపరేట్ ర్యాక్ ఉన్నట్టు ఉంది. అండ్ ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము, ఎక్కడి నుంచి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ క్రై యాప్, మోస్ట్లీ క్లోత్స్ అన్ని వాడివి ఫస్ట్ క్రై యాప్ నుంచే తీసుకున్నాను. నాకు లింక్స్ ఏవైనా ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. 9th month నుంచి నేను ఫస్ట్ క్రై యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు నచ్చినవి అన్నీ లిస్ట్ చేసి పెట్టుకున్నాను. సో బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ ఎవరు వచ్చినా ఇమీడియట్గా నేను ఆర్డర్ చేసేయచ్చు అనేసి, ఎక్కడ ఏ యాప్లో దొరుకుతాయి అని కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి నేను ఫస్ట్ క్రై యాప్ వేసుకున్నాను. సో అందులో క్లియర్గా ఉంటుంది ఎవ్రీథింగ్, అంటే ఎన్ని మంత్స్ బేబీ, ఏంటి, గర్లా బాయా, ఎవరికి చూస్తున్నారు, ఓన్లీ క్లోత్సే కాదు మెనీ థింగ్స్, మెనీ ప్రోడక్ట్స్ అందులో ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి, కాకపోతే మనము రివ్యూస్ చూసి తీసుకోవాలన్నమాట, ఎక్కడ బాగుంటుంది ఏంటి బాగుంటుంది అనేసి. ఇప్పుడు నేను చూపించేవైతే బేబీకి 1 month వరకు, 1 month బేబీ వరకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ మంత్ నేను ఏమైనా ఇందులో యాడ్ చేస్తే నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడి ప్రోడక్ట్స్ అనమాట, ఓన్లీ ప్రోడక్ట్స్, ఇంకా బాత్కి సంబంధించిన థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టినాము. ఇది కూడా ఒక బాక్స్. ఈ బాక్స్ నేను అమెజాన్లో బలివే ఉంది. సో ఈ బాక్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. వేరే దగ్గర అన్ని దగ్గర స్టోర్ చేయకుండా ఒక్కటే దగ్గర ఉంటే బాగుంటుంది. అండ్ మా మమ్మీ కూడా వాడికి స్నానం చేయించడానికి యూజ్ చేయడానికి బాగుంటుంది అనేసి ఏమేమి ఉన్నాయో చూద్దాము. అన్ని నింపేసామన్నమాట, ఏంటేంటో అన్ని నింపేసాము. సో ఇదైతే వాడికి వైప్ చేయడానికి ఎప్పటికప్పుడు వాటర్ వైప్స్, ఇవి నా టాబ్లెట్స్, ఇవి డైపర్స్ ఇన్ కేస్ ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయి ఎవరైనా వచ్చినప్పుడు వేయడానికి. సో డైపర్స్ ఇవైతే వాటి ప్రోడక్ట్స్, అవినో బేబీ యూజ్ చేస్తున్నాను. ఇది మా మమ్మీ యాక్చువల్లీ బాత్ అవ్వగానే వేస్తుంది అనమాట. సో ఇదైతే మనకు తెలుసు కదా, వైటమిన్ డి బేబీస్కి ఒక 6 months వరకు యూజ్ చేయాలంటారు. సో ఇది 6 months వరకు యూజ్, ఎవ్రీథింగ్ వాటికి సంబంధించినవి అన్నీ. అండ్ ఇది వచ్చేసి ఇది ఏంటబ్బా, ఓమా. మా మమ్మీ డైలీ కొంచెమైనా ఓమా తిను అని అంటుంది. సో గుర్తుంటుంది ఇక్కడ ఉంటే అయితే అనేసి ఇక్కడ ఉంచామన్నమాట. బాత్ అండ్ వాష్కి అయితే అవినో బేబీది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీడి క్లోజ్ చూద్దాము. ఇంత నీట్గా అయితే అరేంజ్ అయ్యి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి, బికాస్ ఈ వీడియో సడన్గా ప్లాన్ చేస్తున్నా నేను. సో ఈ బట్టలు అన్నీ ఇందులో ఉన్నాయి, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇవన్నీ న్యూ మమ్మీ చాలా ఎక్సైటెడ్గా వాళ్ళ బేబీ కోసం ఆర్డర్ పెట్టినాయి. సో ఏమైనా అంటే వాడికి ఒక 15 days వరకు ఈ డ్రెస్సెస్ అన్నీ వచ్చాయన్నమాట. ఈ చిన్ని డ్రెస్సెస్, రాంపర్స్ అన్నీ బాగుంటాయి అని పెట్టా అనమాట. సూపర్ ప్రిట్టి ఉన్నాయి ఇవన్నీ, చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు వాడికి రావట్లేదు, వాడి లెగ్స్ చాలా పొడవు అనమాట. నా హైట్ అయితే రాలేదు. సో ఇవన్నీ ఏమీ రావట్లేవు మా వాడికి. H&M క్లాత్స్ పెట్టాను వాడికి, నాకు బాగా నచ్చి. నాకు H&Mలో చాలా పెద్ద డౌట్ ఏంటంటే
మనం ఒక డ్రెస్ ఒక టీషర్ట్ తీసుకుంటాం కదా, నాకని చూస్తే జస్ట్ ఒక టీషర్ట్ మనకు కూడా 1400 అలా ఉంటుంది కదా, 1400 లేకపోతే 999 ఉంటుంది. వీడికి కూడా చూస్తే 1400 999 ఉంది. అరే నా డ్రెస్ ఎంత పెద్దగా ఉంటుంది, వీడిది ఎంత చిన్నగా ఉంది, అయినా సరే సేమ్ ప్రైస్. లైక్ బాగుంది కదా, చిన్నపిల్లల బట్టల బిజినెస్ బాగుందిరా బాబు అనుకున్నాను నేనైతే. ఇవన్నీ ఎంత బుడ్డగా అయిపోయిందో. ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, చాలా ప్రిటీ ఉన్నాయి. అండ్ నేను గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్లనే న్యూ బోర్న్ బేబీస్కి. సో కొన్ని డ్రెస్సెస్ నాకు నచ్చినవి గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను అనౌన్స్ చేస్తాను. సో ఇవన్నీ వాడికి చిన్నగా అయిపోయినాయి కదా, సో చిన్నపిల్లలు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మంచిగా యూస్ చేసుకొని గుర్తు చేసుకుంటారు కదా అనిపిస్తుంది. ఎంత ప్రిటీ ఉన్నాయో ఇవి. ఆబ్వియస్లీ ఇవి నేను వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ బేబీస్కి కూడా 1 మంతే వస్తాయి, తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు కదా, అట్లా పాస్ అవుతూ ఉంటే అలా గుర్తుండిపోతుంది అనేసి ఇద్దాం అనుకుంటున్నా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ రాంపర్స్, ఇవన్నీ నాకు బాగా నచ్చి పెట్టానన్నమాట. ఇదైతే ఎంత క్యూట్ ఉందో, ఒక్కటేసారి వేసాను గాయస్. లైక్ ఓన్లీ వన్స్ వేసా, ఇప్పుడు రావట్లేదు వాడికి. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ లెగ్స్ దగ్గర టైట్ అయిపోతుంది, వాడు మూవ్ చేయలేకపోతున్నాడు. రాంపర్స్ కాకుండా ఇట్లా నైట్ షూట్స్, పైజామా సెట్స్, కార్డ్ సెట్స్ ఇట్లాంటివి ఆర్డర్ చేస్తున్నా బాగా. ఇలా కార్డ్ సెట్స్ అయితే బెస్ట్. చిన్నపిల్లలకి వాళ్ళు ఊరికే ఫాస్ట్గా గ్రో అయిపోతారు చిన్నపిల్లలు, సో వాళ్ళకి ఇన్ని డ్రెస్సెస్ పెట్టొద్దు కదా అనుకుంటారు. కానీ ఇందులో కొన్ని మా మాన్సి పంపించారు, కొన్ని అయితే నేను నాకు నచ్చి తీసుకున్నాను. 1 మంత్ బేబీయే కదా అని చెప్పేసి నేను లూజ్ వేయలేదు వాడికి కరెక్ట్ లైక్ 1 మంత్ కరెక్ట్ వాడి సైజ్ తగ్గట్టు వేసాను. సో అప్పుడు చాలా ప్రిటీ ఉండే ఇవి వేసినప్పుడు, లూజ్ కాకుండా పర్ఫెక్ట్గా ప్రిటీగా అనిపించాడు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇవి. సో నాకు నచ్చాయి. ఎవరికైనా లైక్ క్లాత్స్ కావాలి అనుకుంటే ఇలాంటివి H&Mలో చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది H&Mలో. చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను న్యూ బోర్న్ బేబీవి అంటే బేబీ క్లాత్స్ అన్నీ అట్లా స్టోర్ చేసి ఏదైనా మెమొరబుల్గా చేస్తారు కదా. సో అట్లా నాకు నచ్చినవి కొన్ని 2-3 ఫ్యూ ఉంచుకొని ఏదైనా మెమొరీగా అలా గుర్తుండిపోతుంది కదా, నేను ఇది వేశాను, ఇది చాలా నచ్చి తీసుకున్నాను అనే గుర్తుంటుంది. ఎంతైనా ఫస్ట్ బేబీ వెరీ ప్రీషియస్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ గుర్తు అలా ఉంచుకుంటాం కదా. సో కొన్ని ఫ్యూ థింగ్స్ నేను ఉంచుకుంటాను, అండ్ కొన్ని అయితే నేను గివ్ అవే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరూ లైక్ ఇంటికి వచ్చిన ప్రతి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదో ఒక పేర్ ఆఫ్ డ్రెస్ అలా తీసుకొచ్చారనమాట ఫస్ట్ మంత్లోనే. సో 1 మంత్ న్యూ బోర్న్ బేబీకే తీసుకొస్తారు కదా, న్యూ బోర్న్ అన్నీ ఇట్లా పుట్టిగా అయిపోయాయి. చూడండి ఎంత క్యూట్ అండ్ ఎంత ప్రిటీ ఉంది కదా, దిస్ ఈజ్ సో ప్రిటీ. ఇది యాక్చువల్లీ అత్తయ్య తీసుకొచ్చారు ఇష్టంతో. సో అది ఒక 1 వీక్లో వేసేసేయాలి వీడికి. ఇదైతే అట్లనే గుర్తుగా దాచిపెట్టుకుంటా అనమాట అత్తయ్య తెచ్చింది అనేసి. సో ఇవన్నీ నేను మామ్స్ హోమ్ ఆర్గానిక్లో తీసుకున్నాను. ఇది కూడా బాగుంది చూడండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇదైతే కొంచెం పెద్ద ఉంది కాబట్టి వెయ్యొచ్చులే అనేసి అలా దాచిపెట్టాను, అట్లీస్ట్ లైక్ 2 మంత్స్ వరకు వస్తాయి అనేసి. పిల్లలకి వైట్ కలర్స్, క్రీమ్, పేస్టల్స్ చాలా బాగా అనిపిస్తాయి. సో నేను మా చిన్నోడికి అయితే ఎక్కువ డార్క్ వేయట్లేదు, అన్ని పేస్టల్సే. మీరు ఇప్పుడు చూసారు కదా అన్ని లైట్ కలర్సే. ఇది కూడా బాగుంది, కాటన్ కదా, సమ్మర్లో అయితే బాగుంటాయని చెప్పేసి ఇవాళ సమ్మర్ కోసం వదిలేసాము. రీసెంట్గా వేసాను, చాలా ప్రిటీ అనిపించింది, ఎంత బాగుందో ఇదైతే. ఇది కూడా మామ్స్ హోమ్ నుంచి తీసుకున్నాను. ఇవి సూపర్ బాటమ్స్, ఇవైతే 6 తీసుకున్నాను సూపర్ బాటమ్స్ నుంచి. క్లాత్ డైపర్స్ సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతున్నాయి, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇందులో ది బెస్ట్ పార్ట్ వచ్చేసి సుస్సుకు పోతేవాడు ఇక్కడ వెట్గా ఉండదు, బయటకి వెట్ అయిపోతుంది. ది బెస్ట్ థింగ్ కదా, అంటే మనకి వాళ్ళు సుస్సుకు పోయినట్టు అర్థమవుతుంది. సో లోపల వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా డ్రైగానే ఉంటుంది, అంటే మొత్తం అవుట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి నైట్ టైం వేసిన పిల్లలు నైట్ టైం వేయగానే సుస్సుకు పోగానే ఇక్కడ మొత్తం వెట్ అయిపోయి వాళ్ళు నిద్ర లేస్తారు కదా. సో అలా అవ్వకుండా ఉండడానికి ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు హాయిగా పడుకుంటారు అనమాట. సో ఇవి మొత్తం నేను 6 తీసుకున్నాను, ఇక్కడ 3 ఉన్నాయి. ఇది ఎప్పటికప్పుడు రోజు యూజ్ చేస్తున్నాం, రెగ్యులర్గా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అప్పట్లో వాళ్ళైతే మొత్తం చీరలు చింపి లంగోట్స్ లాగా కట్టేవాళ్ళు కదా, ఇంట్లో మొత్తం ఎక్కడంటే అక్కడ అవే ఉండేవంట, మమ్మీ చెప్తూ ఉండేది. ఇప్పటికి ఇన్ని వచ్చినాయి అసలు, మీ టైం అప్పుడైతే చీర మంచిగా చింపి సో దాన్నే కట్టేవాళ్ళము అనేవాళ్ళు. ఇక్కడ టై చేయడానికి కూడా చాలా బాగా వచ్చింది సింపుల్గా, అండ్ వాళ్ళకి వేసినా సరే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ బేబీ హగ్వి న్యూ బోర్న్వి తీసుకున్నాను, ఇంట్లోనే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళట్లేడు, సో ఎవరు రావట్లేదు రెగ్యులర్గా అన్నప్పుడు ఇవి యూజ్ చేస్తున్నాము. ఇవి కూడా చూపించాను కదా, ఇవైతే క్లాత్ డైపర్సే. ఇవైతే ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి నేను ఫోటోషూట్ చేసినప్పుడు ఎప్పుడైనా బాగా కనిపించాలి మా వాడు వీడియోస్లో అన్నప్పుడు ఇవి వేస్తున్నాను. సో నేను యూస్ఫుల్ అవ్వనివి కూడా చెప్తా అన్నా కదా. సో దీస్
ఇవి అస్సలు నాకు యూస్ అనిపించలేదు. ఇది నేను బేబీ హగ్ నుంచి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. వీడు పోయినప్పుడల్లా ఇది వేస్తే ఈజీగా తడిసిపోతుంది, లైక్ ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు సైడ్ తడిసిపోతాయి. అస్సలు యూజ్ అవ్వలేదు. ఇది ప్యాక్ ఆఫ్ తీసుకున్నాను నేను, లైట్ వెయిట్గా బాగుంటుందేమో అనేసి. అసలు ఒక్కసారి కూడా వేయలేదు. నాకు ఒక్కసారి వేయగానే నచ్చలేవు యాక్చువల్గా ఇవైతే. సో నాట్ రికమెండెడ్ అసలు. బేబీ హగ్ నుంచి ఇవైతే నాట్ రికమెండెడ్. ఇవి నేను మామ్స్ హోమ్ నుంచి తీసుకున్నాను. ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఇందాక చూపించాను కదా సూపర్ బాటమ్స్ లాగానే, కాకపోతే ఇవి చాలా బ్రీతబుల్, లైట్ వెయిట్. అసలు నేను పట్టుకున్నట్టుంది అనమాట. 2 weeks బేబీస్కి అయితే ఇది చాలా చాలా బాగుంటాయి. సో ఇది మామ్స్ హోమ్ నుంచి. ఎవ్రీ మంత్ వస్తుంది అంటే సమ్ ఆర్ ద అదర్ థింగ్ చేసి అలా ఫోటోషూట్ చేస్తాము. సో ఇది తీసుకున్నాను వాడికి ఫోటోషూట్ చేద్దామనేసి. బేబీ హగ్ నుంచి ఇది తీసుకున్నాను. చాలా ప్రిటీ ఉంది కదా, లైక్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి. ఇది వింటర్లో తీసుకున్నాను, యూజ్ అవుతుందని. సమ్మర్ వచ్చేసింది, ఇది వేయాలంటే భయం అవుతుంది వాడికి. అండ్ ఇది నేను ఫస్ట్ క్రై యాప్లో నుంచి తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు వాడు. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ క్యాప్స్, బూటీస్, మిటన్స్. సో ఇవన్నీ ఇట్లా పెట్టాను సో దట్ మా ఇంట్లో వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి అని చెప్పేసి. క్యాప్స్తో వచ్చిన ప్రాబ్లం నేను చెప్తాను. సో యాక్చువల్గా నేను తీసుకుంది ఏంటంటే సాక్స్ లాగా వస్తాయి, హ్యాండ్స్కి వేసేవి, ఇంకా క్యాప్స్ అన్నీ కలిపి వస్తాయి కదా. ఈ క్యాప్ అయితే నో యూజ్ అనిపించింది నాకు. మా వాడి హెడ్డే చిన్నగా ఉంది, వాడి హెడ్డే పట్టలేదు. ఇంకొంచెం పెద్ద హెడ్ ఉన్న వాళ్ళకి అసలు ఎట్లా పడుతుందో కూడా తెలీదు. సో బెటర్ టు టేక్. ఇవి అసలు యూజే అవ్వలేదు నాకైతే, నేను యూజ్ చెయ్యలేదు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే యూజ్ చేశాను, కొంచెమైనా పట్టింది. ఇప్పుడైతే నో యూజ్, అసలు ఇయర్స్ కవర్ అవ్వట్లేదు. మింత్రాలో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. ఇవైతే మొత్తం ఇయర్స్ కూడా కవర్ అయ్యాయి. ఫస్ట్ క్యాప్ పెడుతున్నామంటే మనకి ఇయర్స్ కవర్ అవ్వాలి కదా. సో ఇయర్స్ కవర్ అవ్వండి, నో పాయింట్ క్యాప్ పెడుతున్నామంటే. అది నేను లేట్గా రియలైజ్ అయ్యా. ఇది ఈ క్యాప్స్కి యాక్చువల్గా ఇయర్స్ కూడా కవర్ అవుతాయి అనుకున్నాను నేను ముందు. సో అవ్వవని అర్థమయ్యాక ఈ క్యాప్స్ పెట్టాను. అప్పట్లో వాళ్ళైతే మంచిగా మన క్లాత్ చీరని కుళ్ళలాగా ఇట్లా కుచ్చులు కుట్టి కుళ్ళలాగా చేస్తారు కదా, దాన్ని మేమైతే కుళ్ళ అంటాము, పిల్లలకు కట్టేది. సో ఇప్పుడైతే ఇట్లా క్యాప్స్ వస్తున్నాయి. ఈ క్యాప్స్ అయితే వేస్ట్. ఆ కుళ్ళ కూడా చాలా బెస్టే, ఇయర్స్ కూడా కవర్ అవుతాయి. సో అది కూడా ఉంది మా వాడిది, చూపిస్తా. ఒక్కటే నేను బ్రైట్ కలర్ డ్రెస్ వాడికి ఏదైనా పెట్టానంటే, ఇందాక చూపించా కదా బ్లూ అండ్ ఇది, సో వాలంటైన్స్ డేకి వేద్దాం అనేసి ఇది ఆర్డర్ చేసా. లెట్స్ సీ మా వాడు ఎలా ఉంటాడో ఇందులో. పైజామా సెట్ వాడిది, ప్రిట్టి ఉంది కదా, ఎంత క్యూట్ అసలు. చిన్నపిల్లల థింగ్స్ అన్నీ ఎంత చిన్న ఉంటాయి. చిన్ని హ్యాండ్స్, చిన్ని లెగ్స్, చిన్ని ఐస్. ఈ కుళ్ళ చూడండి ఎంత ప్రిట్టి ఉంది కదా. ఇది అనమాట. సో ఇలాంటివి వేసిన ఇయర్స్ కూడా కవర్ అవుతాయి. క్యాప్స్ అయితే వేస్ట్ అని అర్థమైంది నాకు. సో ఇది రెగ్యులర్గా యూస్ చేసే టవల్. సో ఇవి యాక్చువల్గా 2 ఆర్డర్ చేశాను నేను మామ్స్ హోమ్ నుంచి. చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంటుందో అసలు. 2 ఉంటే ఏంటంటే ఒకటి మంచిగా సన్ డ్రై అయిపోయే వరకు ఉన్నాక ఇది యూస్ చేయొచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. సో వాళ్ళకి తుడవడానికి కూడా మంచిగా వస్తుంది, వాటర్ కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి. సో ఇది కూడా సేమ్ ఇలాంటి టవాలే, కాకపోతే ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్, ఇది ఇంకా సాఫ్ట్ ఉంటుంది. సో వాడికి ఎప్పుడైనా టవాల్ బాత్, మొత్తం ఫుల్ బాత్ కాకుండా ఓన్లీ టవాల్ బాత్ చేయించాలి అనుకున్నప్పుడు మేము ఇవి యూస్ చేస్తాము. సో ఉంటుంది మస్లిన్ స్వాడల్స్. వాష్ అయిపోయాక ఇంకా చాలా స్మూత్ అయింది ఫ్యాబ్రిక్ అయితే. 2 స్వాడల్స్ అయితే మీకు ముందే చూపించాను కదా ప్యాకింగ్ వీడియోలో. వాడికి కప్పడానికి చాలా బాగుంది. కప్పితే తన్నుతూనే ఉంటాడు, మొత్తం తీసేసుకుంటాడు అనమాట, ఎంత కప్పినా ఉంచుకోడు. బట్ బయటికి ఎప్పుడైనా తీసుకెళ్ళడానికి ఈ టవల్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి, ఇట్లా హోల్డ్ చేయడానికి. ఎంత బాగుందో అసలు, ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా. ఆబ్వియస్లీ నేను వీడియోస్ తీస్తూ ఉంటా కాబట్టి అందులో కలర్ఫుల్గా కనిపించడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి. వీక్లీ 3-4 టైమ్స్ వాష్ చేస్తారు ఇది. సో వాడి పైన వేస్తూనే ఉంటాం కాబట్టి ఈ టవాల్స్ని వీక్లీ 3-4 టైమ్స్ వాష్ చేసినా సరే ఇవి అసలు కలర్ షేడ్ అవ్వలేదు. అండ్ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంటుంది. వాష్ చేసిన కొద్దికి ఇంకా మంచి అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో వాడికి అలా మంచిగా తుడవడానికి, లేదా నేనే ఫీడింగ్ అప్పుడు ఇలా వేసుకుంటాను. చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే ఈ చిన్న నాప్కిన్స్. ఎందుకంటే ఈ న్యూ బార్న్స్ మేబీ అందరి పిల్లలు అంతేనేమో, టవల్ కప్పినా కొద్దికి తన్నేసుకుంటూనే ఉంటాడు, బాడీ పైన ఏది ఉంచుకోడు అనమాట. నిద్రలో ఉన్నప్పుడైతే అసలు ఎన్నిసార్లు నేను నిద్రలో లేచి ఇలా కప్పుతున్నా కొద్దికి తన్నుకొని పడుకుంటాడు. బట్ బాడీ పైన ఏదో ఒకటి ఉండాలి అంటారు కదా. సో కప్పి పిల్లల్ని అట్లా ఉట్టిగా పడుకోబెట్టకుండా బాడీ పైన ఏదో ఒకటి ఉంచాలి అంటారు కదా. సో అప్పుడు అట్లీస్ట్ ఈ నాప్కిన్ అయినా వేయాల్సి వస్తుంది. సో ఈ నాప్కిన్స్ అందుకు యూస్ అయితే. అండ్ మార్నింగ్ లేవగానే ఫేస్ అంతా ఇట్లా ఫ్రెష్
ఫ్రెష్ లుక్ కనిపించాలి, ఐస్లో నుంచి వాటర్ వస్తే వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ నీట్గా క్లీన్ చేయడానికి ఈ నాప్కిన్స్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఫీడ్ చేసినాకైతే లిప్స్కి మొత్తం ఇట్లా వైప్ చేయాలి అంటారు కదా, సో అప్పుడు అట్లా వైప్ చేయడానికి అయితే ది బెస్ట్. ఇవి ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి అనుకుంటా. సో ఇట్లా ఒకటేసారి 5 తీసుకున్నాను. ఇప్పుడు ఒకటి వాడి దగ్గర ఉండుంటుంది. ఇవన్నీ వాష్ చేసినాయి. సో ఇవి కూడా చాలాసార్లు వాష్ చేసాము అండ్ వాష్ చేసినాక కూడా చాలా బాగున్నాయి. ఈ బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చాయి కదా, వీటికి ఎంత బాగున్నాయి చూడండి, ప్రిటీగా ఉన్నాయి. చిన్న నాప్కిన్స్. ఈ హెడ్ రెస్ట్ పిల్లో అయితే ఇది యూజే అవ్వలేదు అసలు. ఇది బేబీ హగ్ నుంచి మేము బేబీ నెట్ విత్ బెడ్ యూజ్ చేసినప్పుడు అందులో వచ్చింది. ఇది యూజ్ అవ్వలేదు. బట్ ఐ షో యూ వన్ మోర్ థింగ్. యా, సో ఇది యూజ్ అయింది యాక్చువల్లీ. ఫస్ట్ 15 డేస్కి ఇందులో చిన్న హెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ 15 డేస్కి ఇందులో కరెక్ట్ సెట్ అయ్యేలాగా, వాడి హెడ్ మొత్తం ఇందులో సెట్ అయ్యేలాగా చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ బేబీ హగ్ నుంచి తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ది. సో ఇప్పుడు అది బాగా యూజ్ అవుతుంది. ఇందులో సీడ్స్ వచ్చాయి, మస్టర్డ్ సీడ్స్ అంటారు కదా, అయితే డ్రై షీట్. ఎందుకు యూజ్ అవుతాయి అంటే బెడ్ పైన ఒకవేళ మనం డైపర్స్ వేయం కదా, సో ఇట్లా క్లాత్ డైపర్స్ వేసినప్పుడు ఇన్ కేస్ బెడ్ పైనకి లీక్ అవ్వకుండా ఉండడానికి ఇవి డ్రై షీట్స్. ఇక్కడ సైడ్ మొత్తం డ్రై అయిపోతుంది. సో ఈ ర్యాక్లో అయితే ఓన్లీ వాడి బాత్ టైంకి సంబంధించిన టవాల్స్ అన్నీ ఈ ర్యాక్లో పెట్టామన్నమాట. నెక్స్ట్ ఈ క్యారియర్, బేబీ క్యారియర్ చూపించాలనుకుంటున్నాను. సో ఇది బేబీ హగ్ నుంచి తీసుకున్నాము. సో ఫస్ట్ క్రై స్టోర్లో తీసుకున్నాను, ఫస్ట్ క్రై బంజారా హిల్స్లో. అండ్ ఇది సాయి లైక్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు, సో ఇట్స్ ఎ బేబీ బాయ్ అనేసి బెలూన్స్ పెట్టి ఇట్లా తీసుకొని రావడానికి బాగుంటుంది అని తీసుకున్నాము. అండ్ ఆల్సో ఫర్దర్గా కార్లో వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాము. బట్ ఇప్పటి వరకు అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ ఇంట్లో కూడా ఇది జస్ట్ ఇట్లా స్వింగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఇది ఇంకా అంతలా యూజ్ చేయట్లేదు. సో ద డే 1 అయితే బాగా యూజ్ అయింది. మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడైతే చాలా బాగా యూజ్ అయింది. అండ్ మనకి కార్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నాము. సో ఎవరికైనా ట్రావెలింగ్ ఎక్కువగా ఉంది హాస్పిటల్కి ఇంటికి వెళ్ళడానికి, లైక్ 3 hours 4 hours ఉన్నప్పుడు బేబీని అట్లనే హోల్డ్ చేసి పట్టుకోకుండా సో కార్ సీటర్కి మనం ఇట్లా టై చేయొచ్చు ఇదైతే. అండ్ ఇప్పటికైతే మాకు ఎక్కువగా యూస్ అవ్వలేదు. బట్ ఇంట్లో కూడా జస్ట్ ఇట్లా స్వింగ్ లాగా ఊగుతుంది ఇట్లా. ఇంకా యూస్ చేయట్లేదు, యూస్ చేయాలి. అండ్ ఇది బేబీ క్యారియర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను హాస్పిటల్ ప్యాకింగ్ వీడియోలో కూడా పెట్టాను కదా. సో ఈ బేబీ క్యారియర్ అయితే సూపర్ అంటే సూపర్. అసలు ఎంత బాగుందో, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత ఈజీగా హోల్డ్ చేయొచ్చు ఇందులో అయితే బేబీని, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఉంది, అంత వెయిట్ లేదు. అండ్ బేబీ కూడా ఇందులో చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో ఈ రూమ్లో కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి వాడివి, సో అందుకే చూపిద్దామని తీసుకొచ్చా. ఇక్కడ నుంచి సన్లైట్ చాలా బాగా వస్తుంది. సో మార్నింగ్ అరౌండ్ 7:30 నుంచి 8:30 వరకు అట్లీస్ట్ 1 hour అయినా ఇక్కడ కింద నార్మల్గా అట్లా పడుకోబెడతాం. సో కింద బెడ్స్ కూడా ఉన్నాయి వాడివి. సో మేము యూజ్ చేసే బెడ్స్. ఇది నేను బేబీ హగ్ నుంచి తీసుకున్నాను ఫస్ట్ క్రై యాప్లో. ఇది చాలా బాగుంది. ఇదేంటంటే ఇట్లా నెట్ వచ్చేస్తుంది. సో ఇది బేబీ 1 month వరకు అయితే బాగా యూజ్ చేయొచ్చు అనేసి ఇది పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు వేరే బెడ్స్ కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్లనే ఏదైనా 1 mosquito ఉన్నా మనకు నిద్ర పట్టదు కదా, సో బేబీ పైన కాన్సన్ట్రేషన్ అంతా బేబీ పైనే పోతుంది. ఇట్లా నెట్లో అయితే బాగా పడుకుంటాడు, మనకు కూడా పీస్ఫుల్గా నిద్ర వస్తుంది. మస్కిటో బైట్ చేసే ఛాన్సే ఉండదు ఇలాంటి నెట్లో అయితే. బేబీ హోల్డర్. సో ఇదైతే న్యూ బోర్న్ బేబీస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవ్రీ టైం ఇంటికి ఎవరైనా వస్తే డెఫినెట్గా బేబీని ఎత్తుకోవాలనుకుంటారు కదా. చిన్నపిల్లలు అయితే చాలా మంది వాళ్ళకి అదేంటి ఎగ్జైట్మెంటో నాకు తెలీదు. మా ఇంటికి చిన్నపిల్లలు వచ్చినప్పుడల్లా అరే నేను ఎత్తుకుంటా తమ్ముడిని అంటారు. వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఆబ్వియస్లీ హెడ్ సరిగ్గా హోల్డ్ చేయడానికి రాదు. చిన్న బేబీస్ మనకే చాలా భయం అవుతుంది వాళ్ళని ఎలా హోల్డ్ చేయాలి అనేసి. సో చిన్నపిల్లలకి ఎత్తుకోవడానికి కూడా ఇందులో పెట్టి ఇస్తే మంచిగా హోల్డ్ చేయొస్తుంది అండ్ వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. బేబీని ఎవరికైనా ఇవ్వాలంటే భయం అవుతుంది అనమాట. అదే చిన్న బేబీ కదా, మనం చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం కదా. సో అలా భయపడకుండా కూడా ఉండొచ్చు. ఇందులో అయితే మంచిగా ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది న్యూ బోర్న్కి. లైక్ 3 months వరకు 2 months వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇది. నేను అక్కడ టేబుల్ పైన ఇవి డైపర్స్ బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేస్తానని. సో ఇది బేబీ హగ్ నుంచి న్యూ బోర్న్ది తీసుకున్నాను. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇవి మేము బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసాము అండ్ వాడు ఫ్రీక్వెంట్గా లేవకుండా నైట్ టైం పడుకునేటప్పుడు కూడా యూస్ చేసాము. డిస్పోజబుల్ చేంజింగ్ మ్యాట్స్ అనమాట, డైపర్ చేంజ్ చేయడానికి. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైతే
చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఇవి. పడుకోబెట్టి డైపర్ చేంజ్ చేస్తాం కదా, సో ఏమి అంటకుండా చాలా బాగుంటుంది. ఇవి బయటకు వెళ్ళినప్పుడైతే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. డైపర్ చేంజ్ చేస్తుంటే కింద బెడ్షీట్కి అంటుతుందేమో ఏదైనా అని మనకు అనిపిస్తుంది కదా, సో అప్పుడు ఇలాంటి షీట్స్ వేస్తే తూడ్చేయచ్చు లేదా కడగొచ్చు. సో అట్లా ఇవైతే యూస్ఫుల్ అవుతున్నాయి. సో ఇట్లా బాల్కనీలో అబ్బా బాల్కనీకి రాక ఎన్ని డేస్ అవుతుందో అన్నట్టుంది నాకైతే. ఎందుకంటే బేబీ వచ్చినప్పటి నుంచి అసలు బయట గాలికి నేను అసలు బయటనే కూర్చోవట్లేదు. లేకపోతే ప్రెగ్నెన్సీలో మొత్తం ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చునేదాన్ని. ఇప్పుడైతే అసలు బయటకే రావట్లేదు. నాకు ఎందుకో ఈ స్టాండ్ కూడా చూపించాలనిపించింది. సో ఈ స్టాండ్ స్పెషల్లీ నేను నా బేబీ కోసమే పెట్టా. ఓన్లీ వీడి బట్టలు మాత్రమే. ఇక్కడ మొత్తం మార్నింగ్ 7:30 నుంచి 1 o'clock వరకు ఈ ప్లేస్లో ఎండ ఉంటుంది అనమాట. చాలా ఎండ ఉంటుంది. స్టాండ్ ఇలానే ఉంటుంది అనమాట. చెప్పాను కదా ఇంకో టవల్ 2 ఉంటాయనేసి. సో ఒకటి ఈ కలర్ ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్, సో అది ఒకటి. సో ఇలా డైలీ యూజ్ చేస్తాము. ఈ 2 టవల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. బాత్ టైంకి అయితే ది బెస్ట్ ఇవి. సో ఇక్కడ ఇంకా డైపర్స్ అనమాట. ఎప్పటికప్పుడు పోస్తూనే ఉంటారు, తీసుకొచ్చి మంచిగా వాష్ చేసి ఇక్కడ వేయాలన్నమాట. అంటే ఇది స్టాండ్ ఎందుకు చూపిస్తున్నానంటే బేబీ క్లాత్స్ ఏవైనా సరే ఇట్లా వీటిపైన మనం వేయలేము. చిన్న చిన్న చీమలు కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏవి వచ్చినా దుమ్ము వచ్చి పడినా మనకి కొంచెం ఆ కన్సర్న్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ వీటిపైన అయితే మంచిగా డ్రై అయిపోతాయి, ఈజీగా డ్రై అయిపోతాయి, ఇంకా ఎక్కువగా డస్ట్ పడదు అనేసి ఇట్లా చిన్న చిన్న డ్రెస్సెస్ కూడా ఈజీగా ఇలా వేయొచ్చు. ఈ స్టాండ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఈ స్టాండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఎన్ని డ్రెస్సెస్ అంటే అన్ని డ్రెస్సెస్ పడతాయి వీటిపైన అనమాట. వాడి క్లోత్స్ మొత్తం సన్ డ్రై అవ్వడానికే ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు వాడు రెగ్యులర్గా యూజ్ చేసే బెడ్ చూపిస్తాను. సో మా చిన్నోడైతే అక్కడ పడుకున్నాడు. డే టైంలో అయితే డే టైమ్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు నైట్ అవుతుంది అనే టైం వరకు అయితే వాడి ప్లేస్ బయటనే అనమాట. ఈ రూమ్లో ఆ రూమ్లో మెయిన్లీ స్పెషల్గా హాల్లో అనమాట. వాడికి లైటింగ్ కనిపించేలాగా నేను అలా అలవాటు చేస్తున్నా ఇప్పటికైతే. సో మార్నింగ్ 7:30 అయిందంటే రూమ్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. బాగా లైట్ కనిపించాలి అండ్ సౌండ్స్ కూడా అన్నీ వినిపించాలి. టీవీ సౌండ్ కానీ కుక్కర్ సౌండ్ కానీ మమ్మీ గట్టిగా ఫోన్ మాట్లాడే సౌండ్ కానీ మనం ఏదన్నా గట్టిగా ఎత్తేస్తాం కదా కింద పడిపోయే సౌండ్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి వినిపించాలి. అండ్ నిద్రలో కూడా ఇట్లా ఉలికి పడాలి. ఇట్లా ఉలికి పడ్డా సరే వాడిని బయటనే పడుకోబెడుతున్నాను. ఏదో మొత్తం డే టైంలో కూడా ఓకే పడుకున్నాడు కదా అని ష్ అనట్లేదు. మేము ఫుల్ సౌండ్స్ చేస్తున్నాం బికాస్ హీల్ గెట్ టు నో ఇది డే టైం. సో నైట్ టైం అయితే 9 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock వరకు పిన్ డ్రాప్ సైలెన్స్. సో అలా మెయింటైన్ చేస్తే వాళ్ళకి కొంచెం స్లీప్ షెడ్యూల్ అనేది మెయింటైన్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ 3 months ఇప్పుడైతే చాలా సైలెంట్ బేబీ వాడు. టచ్ వుడ్ ఇప్పటికైతే సైలెంట్ బేబీ. ఓన్లీ లోడ్ అన్లోడ్ స్లీప్ ఇవే ఉంటాయి అన్నమాట. వాటితోటి ఏ ప్రాబ్లం ఉండదు. లెట్స్ సీ లైక్ ఇప్పుడు సైలెంట్ ఉన్న వాళ్ళు ముందు చూపిస్తారంట, అది అందరు అంటున్నారు. ఇప్పుడు సైలెంట్ ఉన్న వాళ్ళు ముందు లైక్ 1 year తర్వాత ఫుల్ క్యాంకీ అయిపోతారు, అలా ఇలా అల్లరి చేస్తారు అంటారు. బట్ లెట్స్ సీ, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఏదైనా. ముందే ప్రీమియంవి ఎక్కువ రేట్వి తీసుకోలేదు జస్ట్ బికాస్ వాళ్ళు మంత్కి నేను వేరే చేంజ్ చేద్దామనేసి. సో ఇప్పుడు ఒకటేసారి 5,000 10,000 పెట్టి బెడ్ తీసుకోకుండా సో తక్కువ రేట్వే 1,500 అలాంటివి తీసుకున్నాను. కానీ మంచి క్వాలిటీవి. ఎందుకంటే మంత్కి ఒక చేంజ్ చేయొచ్చు కదా, వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అయినట్టు ఉంటుంది. అది వాషింగ్ కూడా అంత పాసిబుల్ అవ్వదు. సో యూస్ఫుల్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి తక్కువ రేట్ది తీసుకున్నా. చాలా బాగుంది. మా చిన్ని తండ్రి బజ్జున్నాడు. మోస్ట్లీ లైక్ 2.5 hours అలా పడుకుంటాడు. 2.5 hours అట్లా మెల్కొని ఉంటాడు అనమాట. మంచిగా బజ్జున్నాడు క్యూట్గా. ఎంత ముద్దు అనిపిస్తారో కదా. చిన్నపిల్లలు ఏది చేసినా ముద్దు అనిపిస్తారు. బజ్జున్నా సరే, నిద్రలో ఇట్లా స్మైల్ చేసినా, ఏడ్చినా, ఇంకా అక్కడికి యాన్ తీసినా, తుమ్మినా, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంతో ముద్దుగా అనిపిస్తాడు అసలు. ఈ బ్లాంకెట్ నేను H&Mలో తీసుకున్నాను. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పటికీ 3-4 times వాష్ చేసాము, అయినా బాగుంది ఇది. నేను వింటర్కి అని తీసుకున్నాను. యాక్చువల్గా వింటర్లో పుట్టాడు కదా వీడు, జాన్లో పుట్టాడు. వింటర్ అప్పుడు కొంచెం చల్లగా ఉండే వెదర్, సో యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను. బట్ ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాము. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఎంత ఏం చేసినా తన్నుతూనే ఉంటాడు అనమాట. ఇది ఇలా పోతూనే ఉంటుంది. సో అప్పుడు ఇలాంటి నాప్కిన్స్ అని చెప్పా కదా, సో ఈ నాప్కిన్ ఇలా వేస్తామన్నమాట. 9 months కడుపులో ఉండి ఇప్పుడు ఇలా హోల్డ్ చేస్తున్నామంటే ఆ ఫీలింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా. కన్నయ్యలో
ఇంకా నేమ్ పెట్టలేదు మేము, మాకు ఇష్టం వచ్చిన నేమ్స్ తో ఇట్లా పిలుచుకుంటున్నాం ప్రేమగా. ఎంత బాగా అనిపిస్తుందో. చిన్ని కన్నయ్యలు, బాచులు, కొండాయలు. బజ్జుపో ఒకసారి అక్కడ బజ్జో, నీ బెడ్ని వీడియోలో చూపిస్తా ఓకేనా? సరేనా చిట్టి తండ్రి? ఎంత ముద్దుగా బజ్జున్నాడే నా బొంగరాలు. నో దిష్టి చిట్టి తండ్రి, నో దిష్టి రా బొంగరాలు, నో దిష్టి. సో ఇది బెడ్ అండ్ దీనిపై నుంచి కూడా ఒక డ్రై షీట్ ఇలా వేస్తున్నాను. ఈ టైంలో అయితే ఇంటికి ఎవరు రానప్పుడు అలా నార్మల్గా వదిలేసే డైపర్ కానీ క్లాత్ డైపర్ కానీ ఏది వేయకు అని మా మమ్మీ అంటూనే ఉందన్నమాట. సో ఏది వేయకుండా వేస్తే అయితే డెఫినెట్గా పోస్తూనే ఉంటాడు వాడు. సో అందుకనే ఇట్లా బెడ్ పైన కూడా ఇట్లా డ్రై షీట్ వేస్తున్నాను. సో ఇది వేసినప్పుడు ఇది బెడ్ పాడవకుండా ఉంటుంది. సో ఇదైతే డే 1 నుంచి వాడికి ఇదే యూస్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంది. అండ్ ఇది మామ్స్ హోమ్ ఆర్గానిక్ నుంచి తీసుకున్నాను. ఇట్స్ బిన్ లైక్ 1 మంత్ అయిపోయింది రెగ్యులర్గా ఇది యూస్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు ఇలా పిల్లోస్ కూడా వచ్చాయి. దీనికి ఇట్లా దిష్టికి ఇలా పెట్టేసింది అనమాట మమ్మీ, ఎంటికల తాడు. ఇది వాడి పిల్లో బాగుంది. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బేబీస్ పడుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒకే సైడ్ పడుకుంటారు, వాళ్ళ హెడ్ మొత్తం ఒక సైడ్ ఇట్లా ఫ్లాట్ అయిపోతుంది కదా, అట్లా అవ్వకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తున్నాను. ఎనీహౌ ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇట్లా ఓపెన్ చేసి ఇది వాష్ చేయొచ్చు. సో పైన క్లాత్ అనేది మంచిగా వాష్ చేసి మళ్ళీ పెట్టొచ్చు అనమాట. ఈ డ్రై షీట్స్ ఏంటంటే చాలా చిన్నగా కంఫర్ట్గా ఉన్నాయి. ఇట్లా చిన్న బెడ్కి కూడా ఈజీగా యూస్ చేయొచ్చు, వాషింగ్కి కూడా ఈజీ. ఇంకొంచెం పెద్ద సైజ్వి తీసుకుంటే ఏంటంటే వాషింగ్కి చాలా ఇబ్బంది. కింద పడుకోబెట్టినప్పుడు కూడా మా మమ్మీ కింద పైన అంటే అపురూపంగా కాకుండా కింద పైన ఎక్కడంటే అక్కడ పడుకోబెడుతుంది మా మమ్మీ, బికాజ్ వాళ్ళు స్ట్రాంగ్గా గట్టిగా ఉండడానికి. సో మా మమ్మీ ఏది చెప్తే అది వింటున్నా అనమాట. గట్టిగా ఉంటారు, అట్లా అపురూపంగా చెయ్యొద్దు అంటే. నెక్స్ట్ మంత్ నుంచి వాడి టాయ్స్, ఇప్పటికి ఇంకా ప్లే కార్డ్స్ ఉన్నాయి అనుకుంటామా? ప్లే కార్డ్స్ ఇయ్యు. 3rd మంత్ వరకు బేబీకి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్గానే కనిపిస్తుంది అంటారు. మనం ఫుల్గా కనిపించము, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ థింగ్సే వాళ్ళు బాగా కంటికి అబ్జర్వ్ చేయగలుగుతారు. సో ఇవైతే అసలు ఎక్కడ పెడితే అక్కడ ఇట్లా ఐస్ చూస్తూనే ఉంటాడనమాట. సో ఇవి మా మమ్మీ బాగా ఆడిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. 100 కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడే కాకుండా వాళ్ళకి ఇవి ఐడెంటిఫై చేయడానికి ఇట్లా ర్యాబిట్, ఇవి క్యారెట్, ఇట్లా వాళ్ళకి గుర్తుండడానికి కూడా ఇవి ఫర్దర్గా కూడా యూజ్ అవుతాయి. ఆఫ్టర్ 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళు ఆడుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఇట్లా హోల్డర్ కూడా వచ్చింది వుడెన్ది, ఇట్లా మంచిగా హోల్డ్ కూడా చేయొచ్చు. కూడా ఎప్పుడు ఓన్లీ ఫీడ్ స్లీపే కాకుండా ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా వాళ్ళకి. సో ఇలా చూపిస్తుంటే అలా వాళ్ళు ఏదైనా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఆర్డర్ చేశాను. ఇవి చూపిస్తూ ఉంటాం వాడికి. వాటర్ వైప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎవ్రీ టైం మనం వాష్ అయితే చేయలేం కదా పిల్లలకి. సో ఈ వాటర్ వైప్స్తో అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఇది అసలు ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు. సో ఈ వీడియోలో అయితే స్పెషల్లీ 1 మంత్ బేబీ వరకు ఏది యూస్ చేయొచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో న్యూ మామ్స్కి, మోమ్ టోబీస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. నేను ఇంకో వీడియో పెడతాను అనమాట. అంటే మేము నెక్స్ట్ వీడి బెడ్ కానీ, ఏ జిమ్ కానీ, వీడి టాయ్స్ కానీ ఏమేమి తీసుకున్నాము, ఏమి ఎక్కువ యూజ్ అవుతున్నాయి అండ్ ఎక్కువ ఏం యూజ్ అవ్వట్లేదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. న్యూ బోర్న్ బేబీస్ ఇంట్లో ఉంటే అసలు టైమే తెలియదు అంటారు కదా. సో అలా అయిపోతున్నాయి మా డేస్ అన్నీ. టైం మార్నింగ్ ఎప్పుడైతుందో ఈవినింగ్ ఎప్పుడు అయిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ది బెస్ట్ కంటెంట్ ఈస్ కమ్మింగ్ అప్ సూన్ అనమాట. సో యా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.